భయం రోగానికంటే ప్రమాదకరమైంది. రోగం క్రమక్రమంగా చంపితే భయం అప్పటికప్పుడు చంపేస్తుంది. అదేదో సినిమాలో డైలాగ్ ఇది. ఇక సినిమాలో డైలాగ్ చెప్పడం ఈజీనే కానీ జీవితంలో మాత్రం చాలా కష్టం. అలాంటి భయాన్ని ఆ ఊరి జనం గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తమ కళ్ల ముందు జరుగుతున్న ఘటనలు వారిని మరింత భయపెడుతున్నాయి. వాస్తవమేందో వదంతులేవో దేవుడెరుగు. మమ్మల్ని బతికించు దేవుడా అంటూ ఆ ఊరి జనం మొరపెట్టుకుంటున్నారు. ఆ ఊరే తురకపాలెం. గుంటూరు జిల్లాలోని తురకపాలెం భయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఆ ఊరిలో సంభవిస్తున్న మరణాలు ఊరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 3 నెలల వ్యవధిలో ఆ ఊరిలోని వారు వరుసబెట్టి చనిపోవడం ఆ ఊరి జనాన్ని నిలువెల్లా వణికిస్తోంది. ఆ భయం ఎంతవరకు వెళ్లిందంటే చివరకు ఊరవతల రాయిని కూడా అనుమానించేలా పరిస్థితి వచ్చింది. తురకపాలెంలో సంభవిస్తున్న వరుస మరణాల వెనుక మెలియాయిడోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే అధికారులు వీటిని ధృవీకరించడం లేదు. మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు కనిపించడం లేదని, మరికొన్ని పరీక్షల ఫలితాలు వస్తేనే క్లారిటీ వస్తుందంటున్నారు. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో అసాధారణ మరణాలపై లోతైన అధ్యయనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వైద్యులు, అధికారులు తరలి వెళ్లారు. శనివారం ఉదయం నుంచి 50 బృందాలు ఇంటింటిని సందర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని 1000 మంది నుంచి రక్త నమూనాలు సేకరించాయి. 11 మంది జ్వర పీడితులను సిబ్బంది గుర్తించారు. ఇందులో 3 బ్లడ్ కల్చర్ కు సహకరించకపోవడంతో మిగిలిన 8 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు జీజీహెచ్ కు పంపించారు. వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. 827 కుటుంబాల్లో 2517 మందిని 42 రకాల పరీక్షల కోసం స్క్రీనింగ్ చేస్తున్నారు. మిస్టరీ మరణాలతో వణుకుతున్న తురకపాలెంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని శాఖల ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంకులను పరిశీలించి అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుభ్రం చేయిస్తున్నారు. గ్రామస్తులకు మంచినీటితో పాటు వాడుకునే నీరు కూడా ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తోంది. 4-5 రోజుల నుంచి ఈ గ్రామంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పారిశుద్ధ్యాన్ని కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ ఇళ్లలో నిల్వ చేస్తున్నటువంటి నీళ్ళని, ఆ ట్యాంక్స్ అని చెక్ చేయడం జరుగుతుంది. ఇళ్లలో ముఖ్యంగా ఇప్పుడు చూసినటువంటి ఇట్లా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వలన లార్వాలు వచ్చి అవి దోమలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కటి ఇంటింటికి వెరిఫై చేసి అవన్నీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎస్సీ పాలెంలో అండ్ బీసీ పాలెంలో కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఓసీ కాలనీలో ఈరోజు యాంటీ మలేరియా టీం అందరిని పెట్టి తీసి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం. తురకపాలెంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జాతీయ హెల్త్ మిషన్ రంగంలోకి దిగింది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేస్తోంది. గ్రామమంతా వైద్య సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని నేషనల్ హెల్త్ మిషన్ వైద్య బృందం తెలిపింది. తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని అధికారులు ధైర్యం చెబుతున్నారు. మెడికల్ స్క్రీనింగ్ కంప్లీట్ అయ్యి మరి టెస్ట్ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఈ ఫుడ్ అండ్ వాటర్ సప్లై మాత్రం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం విలేజ్ లో మాత్రం ఎటువంటి పానిక్ వాతావరణం, ఎటువంటి అడ్వర్స్ ఇది కూడా ఏమీ లేదు. ఇక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మన మలేరియా హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మలేరియా ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. అవన్నీ ఎక్కడైతే స్పాట్స్ ఉంటాయో వాటి స్పాట్స్ అన్నింటిని కూడా 100% ఇన్స్పెక్ట్ చేసి క్లీన్ చేసడం జరుగుతుంది. మొత్తం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ కూడా 100% క్లీన్గా ఉండే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. ఇంట్లో వాటర్ ఏదైతే ఉందో స్టాగ్నేషన్ వాటర్, దాంట్లో అయితే అక్కడక్కడ లార్వా దొరకడం జరిగింది. వాటిలన్నింటిలో కూడా డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం మొత్తం అయితే చేసాం. ఇదే కాకుండా డోర్ టు డోర్ వెళ్ళి మలేరియా ఏమన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. అదలా ఉంటే ఢిల్లీలోని ఐజీఏఆర్ శాస్త్రవేత్తలు సోమవారం గ్రామాన్ని సందర్శించి మట్టి నమూనాలు సేకరిస్తారని అధికారులు తెలిపారు. తురకపాలెంలో సేకరించిన రక్త నమూనాలను గుంటూరు, విజయవాడలోని బోధనాస్పత్రులతో పాటు
తెనాలిలోని జిల్లా ఆసుపత్రి ల్యాబులకు పంపారు. ఇప్పటి వరకు పీడితుల నుంచి సేకరించిన వాటిలో 9 నమూనాల్లో బ్యాక్టీరియా ఆనవాళ్లు గుర్తించారు. ఇది మెలియాయిడోసిస్ బ్యాక్టీరియానా కాదా అన్న దానిపై స్పష్టత రావాలి.